బొమ్మేస్తాను. ఐడియానా? వద్దులే అమ్మా, కానీ ఒకటి అడుగుతాను, చెప్తావా? చెప్పు నాన్న. అసలు నీకివన్నీ ఎలా తెలుస్తున్నాయి? ముందే ఇలా జరగబోతోంది అని ముందే నీకెలా తెలుస్తుంది? అయ్యో, మళ్ళీ నువ్వు మొదలు పెట్టావా నాన్న? ఇప్పటిదాకా అమ్మే అనుకున్నాను, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావు. అమ్మ కోపంతో అడుగుతుంది, కానీ నేను క్యూరియాసిటీతో అడుగుతున్నాను. చెప్పు. ఎలా అంటే నేనేం చెప్పాలి నాన్న? అంటే నీకేదైనా కల వస్తుందా ఇలా జరుగుతుంది అని? లేదా ఏదైనా సడన్గా ఆలోచన వస్తుందా? లేదా ఆల్రెడీ జరుగుతున్నట్టు తెలిసిపోతుందా? తెలీదు నాన్న, టక్కున అనిపిస్తుంది, చెప్పేస్తున్నాను అంతే. మొన్న టెస్ట్లో నీకెన్ని మార్కులు వచ్చాయో చెప్పు. నాన్న చెప్పు. ఇంకోసారి ఇలా మార్క్స్ అని నన్ను ఇబ్బంది పెట్టకు, సరేనా? అరే ఎన్నొచ్చాయో చెప్పు అంటే కొన్ని విషయాలు చెప్పకపోవడమే మంచిది. అంటే చెప్పుకోలేనన్ని మార్క్స్ వచ్చాయన్నమాట. అంతేగా మరి. ఇన్ని విషయాలు వివరంగా చెప్తున్న దానివి మార్క్స్ బాగా వచ్చేలాగా ఎందుకు చదవడం లేదు? అబ్బా నాన్న, కొన్ని అంతే, ఎవరేమీ చేయలేము, నేను అంతే. సరే మేడం. అంతేనా? ఇంకేమైనా అడగాల్సినవి ఉన్నాయా? అడుగు, చెప్తాను. ఇప్పటిదాకా అడిగిన దానికి చెప్పింది చాలు, నీ పని చేసుకో. మధ్యలో డిస్టర్బ్ చేయవు కదా? కూర్చో. ప్లీజ్ బాస్, వద్దు బాస్, గోడకి తగిలించి వేసుకోండి బాస్. నా మీద నమ్మకం లేదా? చూడు. బాస్ బాస్, జస్ట్ మిస్ అయ్యావు. ఏంటంత కంగారు? ఏమైంది? రేయ్. అలాగే బాస్. చెప్పు. పెద్ద సమస్య అయింది బాస్, భయం వేస్తుంది బాస్, గుండెలు వణుకుతున్నాయి బాస్. ఏ సమస్య అయినా నేనున్నాను. దేనికి భయం చెప్పు. మనం లీజుకు తీసుకున్న ల్యాండ్ ఉంది కదా బాస్, అక్కడ సరుకును ప్యాక్ చేస్తున్నాను. ఎవరో పరిగెట్టినట్టు అనిపించింది. ఎవరా అని చూస్తే ఒక కుర్రాడు కెమెరా పట్టుకుని ఉన్నాడు. నన్ను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అతన్ని నేను పట్టుకొని కొడితే అతను ఒక జర్నలిస్ట్ అని తెలిసింది. మనం ప్యాక్ చేసేదంతా షూట్ చేశాడు. అతని కెమెరా తీసుకొని వీడియో అంతా డిలీట్ చేశాను. గొడవ కూడా చేశాడు. ఇది కూడా పెద్ద న్యూస్ చేస్తానన్నాడు. నాకు భయం వేసింది. ఏం చేయాలో తెలియలేదు బాస్. అందుకే ఒక దెబ్బ వేశాను. వాడు చచ్చిపోయాడు బాస్. చంపేశావా? భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఎవరన్నా చూశారా? లేదు బాస్. దారిలో ఎవరైనా పోలీసులు కనిపించారా? లేదు బాస్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసులో నా పేరు రాకూడదు. ఉన్నదే లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. వనజ కేసులో జడ్జిమెంట్ వచ్చేలా ఉంది. దాంతోపాటు ఈ కేసులో కూడా ఇరుక్కుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడేం చేయాలి బాస్? సరే వదిలేయ్, నువ్వు టెన్షన్ పడకు. పోలీసులు వచ్చి డెడ్ బాడీ చూసినా మన మీద అనుమానం రాదు. ఎందుకంటే ఆ బిల్డింగ్ మనలో ఎవరి పేరు మీద లేదు. దాని ఓనర్ ఫారెన్లో ఉన్నాడు. అతను మనకి లీజుకిచ్చాడు. మనం ఎవరో కూడా అతనికి పూర్తిగా తెలియదు. ఇంతకీ ఆ కెమెరా ఏం చేశావు? పగలగొట్టాను బాస్, దూరంగా పడేశాను.
నువ్వు జాగ్రత్తగా ఉండు, బయటపడకు. ఏదైనా కేసు అయితే నేను చూసుకుంటాను. ఎక్కడా నా పేరు మాత్రం బయటికి రాకూడదు. అర్థమైందా? అర్థమైంది బాస్. బాస్ మీరే నన్ను కాపాడాలి బాస్. ప్లీజ్ బాస్, ప్లీజ్ బాస్. లేరా, లే లే. ఏమున్నా గుణాకి అప్డేట్ చేయి. నాతో డైరెక్ట్గా మాట్లాడకు. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండకు, వెళ్ళు. ఆయిషా, యాంటోనికి కొంచెం డబ్బులు ఇవ్వు. కొన్ని రోజులు ఎక్కడైనా అండర్ గ్రౌండ్లో ఉండవు. ఇవ్వు. జాగ్రత్త, నా పేరు బయటికి రాకుండా చూసుకో. సరే బాస్, థ్యాంక్ యూ బాస్. వెళ్ళు వెళ్ళు. గుణాకి ఫోన్ చేసి ఒక లాయర్తో మాట్లాడమని చెప్పు. అలాగే బాస్. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. అమ్మా, ఏంటమ్మా? సుజాత ఎక్కడికి వెళ్ళింది? ఎప్పుడొస్తుంది? సుజాత ఫోను కలవడం లేదమ్మా. వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది. సుజాత ఆంటీ రాదు. సుజాత రాదని నీకెలా తెలుసు? నాకేం తెలీదు, నాకు అనిపించింది, నేను చెప్పానంతే. అలాగే అలాగే. డాక్టర్ని ఇంటికి రమ్మని చెప్పాను. నీ టాలెంట్కి నేను ఫుల్ స్టాప్ పెడతాను. చూస్తూ ఉండు. డాక్టరా? డాక్టర్ ఎందుకు? నీకే తెలుస్తుంది, వెయిట్ చేయి. లక్ష్మమ్మ, నేను గదిలో ఉంటాను. డాక్టర్ గారు వస్తే నన్ను పిలు. సరే, సరేనమ్మా.